హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందడానికి ఎనర్జీ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎనర్జీ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ గుమ్మడి, సన్ఫ్లవర్, అలాగే పుచ్చపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చు. తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. వీటితో పాటుగా 2 ఖర్జూరాలను తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ పాలను తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుని కుంకుమ పువ్వు పాలను రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకుని ఈ పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకోవాలి. పౌడర్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 2-3 నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి. పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడే కట్ చేసుకున్న ఖర్జూరం ముక్కలను, అలాగే మీ రుచికి తగ్గట్లుగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఖండ చక్కెరను కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకోవాలి. ఈ ఖండ చక్కెరకి బదులుగా పాలు చల్లారిన తర్వాత తేనెను కలుపుకునైనా సరే తీసుకోవచ్చు. పాలు 2-3 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలను మరీ వేడిగా ఉన్నప్పుడు కానీ లేదా చల్లగా ఉన్నప్పుడు కానీ కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. 2 రోజుల పాటు 2 పూటల ఈ ఎనర్జీ మిల్క్ని తీసుకున్నట్లయితే స్ట్రెస్ నుంచి రిలీఫ్ను పొందవచ్చు. ఈ ఎనర్జీ మిల్క్ని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ముందుగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుని అప్పటికప్పుడు గోరువెచ్చగా చేసుకునైనా సరే తీసుకోవచ్చు. స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందడానికి ఈ సింపుల్ హోమ్ రెమెడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.